గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 11th December 2025. సో మార్కెట్ ఈరోజు ర్యాలీగా వెళ్ళింది. షార్ట్ కవరింగ్ బాగా జరిగింది మార్కెట్లో. 25,898 దగ్గర 140 పాయింట్స్ పాజిటివ్లో నిఫ్టీ క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో 38 పాజిటివ్గా ఉంటే 11 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ చూస్తే మనకి పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో అదానీ ఎంటర్ప్రైజెస్. సో ఇది స్ట్రాంగ్, అంటే ఇక్కడ ఫాల్ తర్వాత ఒక బేసింగ్ ఫామ్ అవుతా ఉంది. సో మేబీ ఇది కొంత సపోర్ట్ పాయింట్ లాగా వర్క్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు ఈరోజు హైని క్రాస్ చేస్తే కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇది కొంచెం దీన్ని మానిటర్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఎటర్నల్ కూడా బాగా డౌన్ అయిన తర్వాత బేసింగ్ అవుతుంది. మనం గతంలో కూడా అనుకున్నాం, ఏదైతే గ్యాప్ ఏరియా ఉందో ఈ గ్యాప్ ఏరియా మొత్తం ఫిల్ అయిన తర్వాత కొంచెం బేసింగ్ అయితే కొంచెం రివర్సల్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లనే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫాల్ తర్వాత ఈరోజు బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. ఇది కొంచెం పాజిటివ్ సిగ్నల్ అనుకోవచ్చు. హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. దీంట్లో కొంచెం చెక్ చేసుకోవచ్చు దీన్ని. అదేవిధంగా టాటా స్టీల్లో కూడా లోయర్ లెవెల్ నుంచి మంచి రికవరీ. కోటక్ బ్యాంక్, గ్రాసిమ్, రెడ్డి ల్యాబ్, సిప్లా, మారుతి ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే, నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఏషియన్ పెయింట్లో పెయిన్ ఇంకా కనపడుతూ ఉంది. హైయర్ లెవెల్కి వెళ్తే మంచి స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఇది కొంచెం కరెక్షన్ అనుకోవచ్చు. అట్లనే భారతీ ఎయిర్టెల్లో కూడా వీక్నెస్ కనిపించింది. యాక్సిస్ బ్యాంక్, దెన్ బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, ఓఎన్జీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిన్న మనం అనుకున్న లెవెల్స్ ఇవి. సో స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు అనుకుంటున్నాం. 25,690 ఈరోజు అక్కడే సపోర్ట్ తీసుకుంది. మనం చూడండి, ఈరోజు లో వచ్చి 25,693 ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. ఈ లెవెల్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది. సో అక్కడ సపోర్ట్ తీసుకొని కొంచెం పాజిటివ్గా మూవ్ అయింది. కాకపోతే మన కీ లెవెల్ కన్నా కిందనే ఉన్నాం మనం. 26,045 మన కీ లెవెల్. ఇప్పుడు కొంచెం కన్సాలిడేట్ కావచ్చు. ఇంకో మోరోవర్ రేపు మనకి ఫ్రైడే వీకెండ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ ఒకటి మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ రెండు ఉన్నాయి. ఒకటి మంత్లీ పివోట్ లెవెల్ 25,943 అండ్ హయ్యర్ సైడ్ 26,045. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్ లాగా పనిచేస్తాయి. డెసిషన్ రావాలి అంటే మనకి 26,045ని క్రాస్ చేసి దానిపైన డే క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ మనం ఒక రివర్సల్ ట్రేడ్, అంటే ఒక అప్ ట్రెండ్ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక పాజిటివ్ బయాస్తో. అదర్వైజ్ కొంచెం కన్సాలిడేట్ కావచ్చు. ఒక న్యూట్రల్ స్ట్రాటజీ ఏదన్నా ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం డౌన్ సైడ్లో మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు అరౌండ్ 25,840. దానికన్నా కిందకు వస్తే మాత్రం 25,760. ఇవి రెండు మనకి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. 59,209 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయినా కానీ ఈరోజు మళ్ళీ దాని పైనే క్లోజ్ అయింది. కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. సో కీ లెవెల్ అలానే ఉంచవచ్చు, మనం ఏం మార్పులు చేయొద్దు. సో చూద్దాం, ఒక 2-3 సెషన్స్ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మూమెంటం అప్ సైడ్ తీసుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మంత్లీ పివోట్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. సో దీనికన్నా పైనే ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు ఏం వరీ కావాల్సిన పని లేదు. నెగిటివ్ బయాస్తో చేయొద్దు ఇప్పుడు. అండ్ న్యూట్రల్ స్ట్రాటజీనే ప్లాన్ చేసుకోవాలి బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ 59,600 క్రాస్ చేస్తే 59,900. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. డౌన్ సైడ్ 59,120 ఇమీడియట్ సపోర్ట్, తర్వాత 58,936. నిన్న కూడా అదే మనకి సపోర్ట్ అనుకున్నాం, అక్కడే సపోర్ట్ తీసుకుంది ఈరోజు. సో ఇట్లా లెవెల్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే అదానీ గ్రీన్, డిక్సన్, పాలీక్యాబ్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, పీపీఎల్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలివర్, ఎల్ఐసి, తర్వాత మారుతి, మదర్సన్ సుమి ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతుంటాయి. షార్ట్స్ బిల్డప్లో సుప్రీం ఇండస్ట్రీస్, ఎల్టీఎఫ్, భారతీ ఎయిర్టెల్, చోలా, ఎన్హెచ్పిసి, ముతూట్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, సిజీ పవర్, బీపీసీఎల్ ఇవి కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. షార్ట్ కవరింగ్లో చాలా స్టాక్స్ కనిపించాయి ఈరోజు మనకి. కే ఫిన్టెక్ స్ట్రాంగ్ షార్ట్ కవరింగ్ కనపడ్డది. 4.9% పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ 10% డ్రాప్ అయింది. ఓఎఫ్ఎస్ఎస్, హెచ్ఎఫ్సిఎల్, నోవామా, కేఈఐ, బీడీఎల్, ప్రెస్టేజ్ వీటిల్లో కొంత షార్ట్ కవరింగ్ కనపడతా ఉంది. ఇట్లా స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం
ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ టెక్నికల్ లెవెల్స్ గురించి షార్ట్స్ ఏంటి, లాంగ్స్ ఏంటి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, దాంతోపాటుగా టెక్నికల్ ఇండికేటర్స్, అదేవిధంగా ఫండమెంటల్స్ ఎలా చూడాలి, ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ కావాలంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి. తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.